బిచ్చగాళ్ళందు ఈ బిచ్చగాడు వేరయ్య. విషయం తెలిస్తే షాకేనయ్య. ఆ వివరాలేంటో చూద్దాం. డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్లిపోతే, ముంబై రద్దీ వీధుల్లో భరత్ జైన్ అనే వ్యక్తి భిక్షాటన చేస్తుంటాడు. ఈ క్రమంలో ఈ భిక్షాటన ద్వారా ఊహించని అదృష్టాన్ని సంపాదించుకున్నాడు. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడిగా నిలిచాడని అంటున్నారు. ఈ సందర్భంగా అతడి సంపాదన ఇప్పుడు వైరల్ గా మారింది. అవును, భరత్ జైన్ అనే బిచ్చగాడు ఇప్పుడు నట్టింట హాట్ టాపిక్ గా మారాడు. వాస్తవానికి భరత్ జైన్ కుటుంబం కడు పేదరికంలో ఉండదని అంటున్నారు. ప్రాథమిక అవసరాలకు వారి వద్ద తగినంత డబ్బు లేని పరిస్థితి అని చెబుతున్నారు. దీంతో భరత్ స్కూల్ కు వెళ్లే అవకాశం రాలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 40 ఏళ్లుగా భరత్ జైన్ తన ప్రధాన ఆదాయ వనరుగా యాచించడంపై ఆధారపడి ఉన్నాడు. ఈ క్రమంలో రోజు సుమారు 10 నుంచి 12 గంటలు విరామం లేకుండా పని చేస్తాడని చెబుతున్నారు. ఈ క్రమంలో సగటున రోజుకు 2000 నుంచి 2500 వరకు సంపాదిస్తాడంట. అంటే ప్రతి నెల సుమారు 60,000 నుంచి 75,000 వరకు సంపాదించవచ్చని అంటున్నారు. ఈ సమయంలో తన సంపాదన పెంచుకోవడానికి పలు కీలకమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నాడట భరత్ జైన్. ఇందులో భాగంగా అతనికి 1.4 కోట్ల రూపాయల విలువైన 2 ప్లాట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇలా ఈ 2 ప్లాట్లతో పాటు తానేలోని 2 దుకాణాలతో నెలకు 30,000 వరకు అద్దె కూడా వస్తుందని చెబుతున్నారు. ఇక భరత్ జైన్ కు 2 కుమారులు ఉండగా వారిద్దరూ ఓ ప్రసిద్ధ కాన్వెంట్ లో చదువుతున్నారని అంటున్నారు. మరోపక్క జైన్ కుటుంబం స్టేషనరీ వ్యాపారం చేస్తున్నారని చెబుతున్నారు. అయినప్పటికీ కుటుంబ సభ్యుల విన్నపాన్ని మన్నించకుండా జైన్ భిక్షాటన చేస్తూనే ఉంటాడని చెబుతున్నారు. దీనిపై స్పందిస్తూ తాను భిక్షాటన చేయడాన్ని ఆనందిస్తానని, దాన్ని వదులుకోవటం తనకు ఏమాత్రం ఇష్టం లేదని అంటుంటాడట. ఇలా మొత్తంగా 7.5 కోట్ల సంపదను కలిగి ఉన్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో భరత్ జైన్ వ్యవహారం ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.